టీతో పాటు ఒక బిస్కెట్ మాత్రమే కదా అని అనుకుంటున్నారా? అయితే మీరు ప్రతిరోజూ తినే బిస్కెట్ల గురించి ఈ నిజాలు తప్పక తెలుసుకోవాలి. మన దేశంలో బిస్కెట్లు అత్యంత ప్రజాదరణ పొందిన స్నాక్స్లో ఒకటి. ఉదయం టీతో, సాయంత్రం టీతో, ప్రయాణాల్లో, ఆఫీసుల్లో ఇలా ఎక్కడ చూసినా బిస్కెట్లు కనిపిస్తాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు దాదాపు ప్రతి ఒక్కరూ వీటిని తింటుంటారు. కానీ ఒకసారి ఆలోచించండి. మీరు ప్రతిరోజూ తినే బిస్కెట్లో నిజంగా ఏముంటుంది? చాలా బిస్కెట్లలో ప్రధానంగా మైదా, చక్కెర మరియు కొవ్వులు ఉపయోగించబడతాయి. వీటితో పాటు రుచి, నిల్వకాలం మరియు ఆకర్షణీయమైన రూపం కోసం ఇతర పదార్థాలు కూడా కలపబడవచ్చు. అందుకే ప్రతి బిస్కెట్ ఒకేలా ఉండదు. మరోవైపు మార్కెట్లో డైజెస్టివ్, మల్టీగ్రెయిన్, హెల్తీ, ఫైబర్ రిచ్ వంటి పేర్లతో అనేక రకాల బిస్కెట్లు కనిపిస్తాయి. ఈ పేర్లు చూసి చాలామంది అవి పూర్తిగా ఆరోగ్యకరమైనవి అని భావిస్తారు. కానీ అసలు నిజం తెలుసుకోవాలంటే ప్యాకెట్ వెనుక ఉన్న లేబుల్ను చదవాలి. కొన్ని బిస్కెట్లలో ఫైబర్ లేదా ఇతర ఉపయోగకరమైన పదార్థాలు ఉండవచ్చు. కానీ అదే సమయంలో చక్కెర, కొవ్వు లేదా అధికంగా ప్రాసెస్ చేసిన పదార్థాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే కేవలం ముందు భాగంలో రాసిన మాటలను చూసి నిర్ణయం తీసుకోవడం సరైంది కాదు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చాలామంది బిస్కెట్లను తేలికపాటి ఆహారంగా భావిస్తారు. కానీ టీతో పాటు కొన్ని బిస్కెట్లు, తర్వాత ఇంకొన్ని బిస్కెట్లు తింటూ ఉంటే మొత్తం పరిమాణం ఎంత పెరుగుతుందో గమనించరు. చాలా సందర్భాల్లో సమస్య ఒకే బిస్కెట్లో ఉండదు. సమస్య అలవాటులో ఉంటుంది. ప్రతిరోజు అనేకసార్లు బిస్కెట్లు తినడం, వాటిని భోజనానికి బదులుగా ఉపయోగించడం లేదా ఆరోగ్యకరమైన స్నాక్ అని భావించి ఎక్కువగా తినడం వల్ల మొత్తం ఆహారపు అలవాట్లు ప్రభావితం కావచ్చు. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏమిటంటే, బిస్కెట్ కంపెనీలు అమ్మేది కేవలం బిస్కెట్లు మాత్రమే కాదు. అవి ఒక భావనను కూడా అమ్ముతాయి. హెల్తీ, ఫిట్నెస్, మల్టీగ్రెయిన్ వంటి పదాలు వినియోగదారులను ఆకర్షించడానికి ఉపయోగపడతాయి. కానీ అసలు సమాచారం ఎప్పుడూ లేబుల్లోనే ఉంటుంది. చివరికి ప్రతి బిస్కెట్ చెడ్డది కాదు. అలాగే ప్రతి హెల్తీ అని చెప్పే బిస్కెట్ ఆరోగ్యకరమైనదే అని కూడా చెప్పలేం. అవగాహనతో ఎంపిక చేసుకోవడం, లేబుల్స్ చదవడం మరియు సమతుల్య ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వడం చాలా ముఖ్యం. కాబట్టి ఇకపై టీతో బిస్కెట్ తినే ముందు ఆ చిన్న బిస్కెట్లో నిజంగా ఏముందో ఒకసారి ఆలోచించండి. ఇంకా ఇలాంటి ఆహార నిజాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.